చాలా నేర్చుకోవాలి మీనా. ఒక్కటి మాత్రం నేర్చుకున్నాను. చిన్నదా పెద్దదా అనేది కాకుండా హస్బెండ్ ఎక్కడుంటే అక్కడ ఉండాలనేది నువ్వు చెప్తేనే తెలుసుకున్నాను. రవితో ఎంత గొడవ పడ్డా మా పుట్టింట్లో పేరెంట్స్తో ఉండడం కన్నా రవితో ఉంటేనే నాకు బాగుంటుంది. నేనెంత గొడవ పడ్డా సరే నాకు వాడే కావాలి. ఏమే, ఏం చేస్తున్నావు? రవికి ఫోన్ చేయండి. ఏంటి? వాళ్ళ రెస్టారెంట్ పక్కన హాస్పిటల్ ఉంది, చెక్ చేయిస్తాడు. ఏ వెటకారంగా ఉందా? మరి మీకు ఎగతాళిగా ఉందా? ఇన్ని కూరగాయలు ఒకతే కట్ చేస్తుంటే మీరు కామాక్షి అంటే ఇంట్లో కందిపప్పు డబ్బాలో డబ్బులు దాచుకోవడానికి వెళ్లారా? పెసరపప్పు డబ్బుల్లో డబ్బులు దాచుకోవడానికి వెళ్లారా? దాచుకోవడానికి మీ ఆయన లక్షలు లక్షలు తెచ్చి నా చేతిలో ఏం పోయడం లేదు. లక్షలు సంపాదించినా ఇంటికి మాత్రం తీసుకురాడు. ఎందుకంటే దాచే వాళ్ళకన్నా మింగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. శృతి, నువ్వు వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసిరా. ఏదైనా మాడిపోయినట్టు అనిపిస్తుందా? అవును, దానికి నా మొహం మాడిపోయినట్టు అనిపించింది. అక్కడ మంట ఆఫ్ చేశాను, ఇక్కడ మొదలైంది కదా. శృతి, శృతి, ఈ కూరగాయలని ఎందుకు? ఆయన ఇంటికి 2 భోజనానికి వస్తున్నారు అని చెప్పారు. ఏంటి? ఇంటికి 2 ఫుడ్ కోసం తీసుకొస్తాడంట బాలు. ఏ, నా ఇల్లు సత్రం అనుకుంటున్నాడా? నన్ను అడగకుండా ఎవరినైనా తీసుకొస్తాడా? ఈ కూరగాయలన్నీ ఆయనే డబ్బులిచ్చి తెప్పించారు. అయితే మాత్రం ఇదేమైనా హోటల్ అనుకుంటున్నాడా? లేదు, ఇల్లనే అనుకున్నారు. వాడికెంత ధైర్యం! ఎవరెవరినో ఇంటికి పిలుస్తాడా? మీరిలా అన్నారని ఆయన ఇంటికి వచ్చాక చెప్తాను. అంటే వాడికి నాకు గొడవ పెట్టాలని చూస్తున్నావా? అయ్యో, గొడవ పడడం పడకపోవడం మీ ఇష్టం అత్తయ్యా. వాడ్రాని, నేను మాట్లాడుకుంటాను. ఏంటి నిప్పులు మింగొస్తున్నావా? మంచి వేడి మీద వస్తున్నావు. మీ కొడుకు మనల్ని అడగకుండా ఎవరినో ఇంటికి భోజనానికి పిలిచాడట. అవును, నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను ఒప్పుకున్నాను. అత్తయ్యా, వాళ్ళు మలేషియా నుంచి వస్తున్నారంట. మలేషియా నుంచా? ఇంటికెవరైనా అతిథులు భోజనానికొస్తున్నారని తెలిస్తే, అందులోనూ దంపతులు వస్తున్నారని తెలిస్తే మా అమ్మ ఆది దంపతులే వస్తున్నారనేది. వాళ్లకి సమస్తం అన్నీ చేసేది, దగ్గరుండి కొసరి కొసరి వడ్డించేది. వాళ్లు తృప్తిగా భోంచేసి అన్నపూర్ణేశ్వరి అని నమస్కారం చేసి వెళ్లేవారు. ఒక ఇంటి ఇల్లాలికి అంతకన్నా మంచి పేరు ఇంకేం కావాలి? ఇంటికొచ్చిన అతిథుల్ని దేవతల్లా చూసే సంప్రదాయం మనది. నీలాంటి ఆడవాళ్లు విడిగా పుట్టి నేను నా కడుపు అనుకోవడం వల్ల మనింటికి కుక్క కూడా రావడం మానేసింది. అతిథులు భోజనం చేసి వెళ్లే ఇల్లే ఐశ్వర్యవంతుల ఇల్లు. చెయ్యండి, టెంట్ వేసి వచ్చేవాళ్లకు పోయేవాళ్లకు అన్నదానం చెయ్యండి. కొన్నాళ్లకి మనం కూడా వాళ్లలాగే ఆకు పట్టుకుని ఆ వరసలో నించుందాం. ఈ నోటికింతకంటే మంచి మాటలు రావుగాని నీ చల్లని చేత్తో మనసు ప్రశాంతంగా పెట్టుకుని వంట చేయమ్మా. అన్నం అమృతమవుతుంది. అలాగే మావయ్య. ఏం చేస్తున్నారు? రన్నింగ్ రేస్ చేస్తున్నాం రోహిణి. ఏంటి? ఇందాక ఆంటీ వచ్చి కూరగాయల్ని చూసి అవన్నీ ఏంటి అని అడిగింది. నేను అలానే అడిగానా? అంతకంటే దారుణంగా అడిగావు. శృతి, ఏంటి వాళ్ళ స్పెషల్ మీనా? ఆయన ఈరోజు 2 భోజనాన్ని తీసుకొస్తానన్నారు. వాళ్ల పెళ్లి రోజంట. గుడిలో పూజలకి నేనే ఏర్పాట్లు చేశాను. వాళ్ళది సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అంట. ఏం లేదు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు బాలు కారెక్కిన కస్టమర్స్ కి ఫుడ్ ఫ్రీ అన్నమాట. కొత్త స్కీమా?
అయితే మీ హస్బెండ్ ఓన్లీ లక్షలు మింగే స్కీమ్ మాత్రమే పెట్టారా? కొడుకుని కంటే కోడలు ఫ్రీ. కొడుకు లక్షలు మింగితే కోడలు కూడా లక్షలు మింగుతుంది. ఏంటి నువ్వు బాలులా మాట్లాడుతున్నావు? నువ్వు ఆంటీలా తలతోక లేకుండా మాట్లాడడం లేదా? కార్లో ఎక్కిన కస్టమర్లని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఏంటో నాకు అర్థం కావడం లేదు, అందుకని అడిగాను. ఈ వంకాయలు, ఈ టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పప్పు, నూనె, చింతపండు, నువ్వు తినే కొబ్బరి, ఇవన్నీ నా మొగుడు తెచ్చి వండమన్నప్పుడు దారిన పోయే దానికల్లా అర్థం కావాల్సిన అవసరం ఏముంది రోహిణి? నీకింకా ఏమైనా అర్థం కావాలా రోహిణి? అవసరం లేదు, వంట అయిపోతే పిలు. ఖాళీ ఉంటే పిలుస్తా. నీకు ఖాళీ ఉంటే వచ్చి చూసి పెట్టుకొని తిను. సూపర్ కౌంటర్ ఇచ్చావు మీనా. లేకపోతే ఇద్దరు మనుషులు భోజనానికి వస్తున్నారంటే ఓర్వలేరు. వీళ్ళు మాత్రం లక్షలకు లక్షలే మందికిచ్చి మోసపోతారు. ఇదేంటి ఇన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, కొబ్బరేది? ఇంకెక్కడ కొబ్బరి? మొత్తం ఇక్కడ కూర్చొని కోతిలాగా కొరికి తింటూనే ఉంది కదా. అయ్యయ్యో, కొబ్బరి పచ్చడి చేద్దామనుకున్నానే. పచ్చిమిర్చి పచ్చడి చేసి రోహిణికి పెట్టు. కడుపులో ఉన్న కొబ్బరితో కలిసి బ్యాలెన్స్ అయిపోతుంది. ఎరా, రెస్టారెంట్కి వెళ్ళలేదా? వెళ్ళాను నాన్న, లంచ్కి ఇంటికొచ్చాను. లంచ్ ఎప్పుడు అక్కడే చేస్తావు కదరా? ఇవాళ స్పెషల్స్ చేస్తున్నానని ఇంటికి రమ్మంది వదిన. ఓ, నువ్వే పెద్ద షెఫ్వి, పైగా రెస్టారెంట్లో భోజనం. దాన్ని మించిన వంటలు చేస్తుందా మీ వదిన? ఎవరైనా మా అమ్మ చేతి వంట ముందు ఏది పనికిరాదు అంటారు. నీ చేతి వంట ఎప్పుడో నా ఊహ తెలియక ముందు తిన్నట్టు గుర్తు. తర్వాతంతా హాస్టల్లోనే కదా తిన్నది. ఇప్పుడు వదిన వచ్చిన తర్వాతే కడుపు నిండా తింటున్నాను. వచ్చావా రవి? డిషెస్ అన్ని దగ్గరుండి వీడియో తీసి టేస్ట్ కూడా చూశాను. చాలా డెలిషియస్ గా ఉన్నాయి. తెలుసు, అందుకే ఇంటికొచ్చాను. ఇంతోటి వంటలు ప్రపంచంలో ఎవ్వరూ వండరు. మెచ్చుకోవడానికి మంచి నోరు, పొగడ్డానికి మంచి మనసు ఉండాలి. అవి లేని వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి దెప్పి పొడుపుల మాటలు తప్ప ఏమొస్తాయిలే. రవి, ఇదిగో వీడియోస్ చూడు. రండి సార్, రండి. నాన్న ఆ, ఆ, రండి, కూర్చోండి. కూరండి సార్. ప్రభా, రండి. సార్, మా నాన్నగారు పేరు సత్యం. నమస్తే అండి. నమస్కారం అండి. నా భార్య ఉమాదేవి. ఆహా, నమస్తే. నమస్తే అండి. ఆ, నా భార్య ప్రభావతి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నా భార్య మీనా. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు చెప్పడం వల్లే గుళ్ళో ఏర్పాట్లు బాగా చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అర్చన కుంకుమార్చన కూడా చేశారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. అవును కదా, రజితోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ 25th యానివర్సరీ అంకుల్. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ అమ్మా. మా తమ్ముడు మరదలు. చాలా సంతోషం. ఇక్కడ మాకెవ్వరూ లేరనుకున్నాం, కానీ రాజమండ్రిలో మాకు బంధువులున్నారని అందరికీ చెప్పుకుంటాం. అవును, మీరు ఏ దేశం నుండి వచ్చారు? మలేషియా. మలేషియానా? నేనప్పుడే చెప్పాను కదా అత్తయ్య. నన్ను ఆడపట్టించడానికి చెప్పావేమో అనుకున్నానే. అప్పుడే గట్టిగా చెప్పొచ్చుగా. అదేంటి, మలేషియా అంటే మీ అమ్మగారు అంత సంతోషపడుతున్నారు? అదో పెద్ద కథ. అక్కడ స్విస్ బ్యాంక్ లో మా అమ్మకి కోట్లు మూలుగుతున్నాయి. జై, ఏం లేదండి, మా పెద్ద కోడలు కూడా మలేషియానే. అవునా? మలేషియాలో ఎక్కడండి? అది అదంతా అదంతా మా కోడలికే తెలుసు. ట్విన్ టవర్స్ ఏరియా అని చెప్పినట్టు గుర్తు. ఇంటికి మీరెక్కడా? కోలాలంపూర్. వామ్మో, ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు మలేషియా అయితే మా నాన్న ఏం చేస్తున్నాడంటే, ఎక్కడున్నాడంటే ఏం చెప్పాలి?
ట్విన్ టవర్స్ దగ్గర నా ఫ్రెండ్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలా మంది ఉన్నారు. అవునా? ఒక నిమిషం, నేను ఇప్పుడే మా కోడలు తీసుకొస్తాను. ఏ, రోహిణి, అమ్మ రోహిణి, రోహిణి. రోహిణి, తలుపియమ్మా. అమ్మ రోహిణి, రోహిణి, తలుపు తీయమ్మా. మలేషియా నుంచి బాలుగడికి తెలిసిన వాళ్ళు వచ్చారు. రోహిణి, అయ్యో, ఏంటి బాత్రూంలో ఉన్నావా? సరే, త్వరగా రా. అమ్మయ్య. బాత్రూంలో ఉన్నట్టుంది, పలకడం లేదు. వస్తుందిలేండి. మీరు ముగ్గురు అన్నదమ్ములు అన్నావు కదా, ఇంకొకరేరి? నాకన్నా పెద్దవాడు. వాడి భార్య పైన ఉంది. వాడికి ఫర్నిచర్ షాప్ ఉంది. దాని పేరు ప్రభావతి ఫర్నిచర్ షాప్. నా పేరే. అవును, మా అమ్మ పేరే. నువ్వేం చేస్తున్నావు బాబు? హోటల్ మేనేజ్మెంట్ చేశాను అంకుల్. సొంత హోటల్ ఉందా? లేదు, పెట్టాలన్న ప్లాన్లో ఉన్నాను. మలేషియా టూరిస్ట్ ప్లేస్ కదా, అక్కడ ఫుడ్ బిజినెస్ చాలా బాగుంటుంది. ఇంటర్న్షిప్ వచ్చింది కానీ వెళ్ళలేదు. ఆ, అక్కడ బిజినెస్ పెడితే బాగుంటుందా సార్? బాగుంటుంది బాలు, నాకు అక్కడ చాలా మంది తెలుసు. అయితే మా కోడలు వాళ్ళ నాన్నగారు కూడా తెలిసే ఉంటుంది. అవునా? ఏం పేరు? పేరా? పేరు వాళ్ళింటి పేరు మీకు తెలీదా? మ్మ్, వాళ్ళ మామ పేరు అల్లుడికే తెలీదు. పోనీ ఏం బిజినెస్ చేస్తుంటారు? ఆయనకి చాలా బిజినెస్లున్నాయి. కోటీశ్వర్లు. అపర కుబేరులంటే నమ్మండి. మీ కోడలు రాలేదమ్మా? అమ్మ శృతి, వెళ్ళొకసారి పిలువమ్మా. వెంట పెట్టుకుని తీసుకునిరా. వెళ్ళు 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 వెళ్ళు. ఆ, దర్శనం బాగా జరిగిందా? మీ కోడలు అన్ని ఏర్పాట్లు చేసింది కదా. అక్కడ ఏర్పాట్లే కాదు, ఇక్కడ మీకోసం భోజనం కూడా మా వదినే రెడీ చేసింది. మా వదిన వంట బాగా చేస్తుంది. అవును, నా భార్య అని పొగుడుతున్నానని కాదు, వంట బాగా చేస్తుంది సార్. వంట బాగా చేయడం కూడా ఒక కళ. అది అందరికీ బాగా రాదు. అవును, కొందరికి అస్సలు రాదు. రోహిణి, రోహిణి, రోహిణి. ఏమైంది? మ్మ్, మ్మ్. ఉమ్, అదిగో మా పెద్ద కోడలు వచ్చేస్తుంది. మలేషియా కోడలు. అమ్మ రామా, రా 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 రా, రా. ఏమైందమ్మా? మ్మ్, మ్మ్. ఇందాక బానే ఉంది. ఏమైంది పార్లరమ్మా? అయ్యో, ఇందాక బానే ఉంది. ఏమైంది పార్లరమ్మా? అయ్యో, మా మనోజ్ గారి పనేనా ఇది? ఆ,
అర్థమైంది. బాత్రూంలో జారి పడితే మూతి పళ్ళు రాలాయా? ఏంటి నొప్పా? అయ్యయ్యో, ఇప్పుడే నీ నోరు మూతపడాలా? ఎక్కువ మాట్లాడకలే. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు. మీ నాన్నగారి పేరేంటమ్మా? ఆయన చేసే బిజినెస్ ఏంటి? మీ నాన్నగారు ఉండేది ఏ ఏరియాలో అమ్మా? ఇదేం నొప్పి? ఇంతసేపు మాట్లాడి ఇప్పుడే వెళ్ళింది. ఇదేం మాయదారు నొప్పి మీనా? ఏది ఒకసారి నోరు తెరువు రోహిణి. అయ్యో, అంత నొప్పితో బాధపడుతూ లోపలే ఎందుకున్నావమ్మా? హాస్పిటల్కెళ్ళు. వెళ్ళమ్మా. పార్లరమ్మా ఆగు. నా కారులో తీసుకెళ్తాను. ఎండాకాలం ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? ఉండమ్మా, నేనొస్తాను. వచ్చిన గెస్ట్లని చూసుకోమంటుంది. కావాలనే చేస్తున్నట్టుంది డబ్బుడమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది బాలు. ఉండదు నా శృతిని తోడుగా పంపిస్తాను. వద్దన్నా వినేది లేదు. తోడుగా వస్తుంది. పద రోహిణి. మీనా, ఇదిగో ఇది కొరకు. ఎందుకు? తినేది ఎందుకు అని తింగరబుచ్చిలా అడక్కు. తినేది తిను అనిస్తారు. పిచ్చి పుల్లయ్యలా తిక్క శంకరయ్యలాగా తినేదిచ్చి కొరుకు అనరు. దానికి ఒక కారణం ఉంది. కొరుకు, నవ్వును, తర్వాత మింగు. దీంట్లో తినే అనే పదమే లేదే. ఉండదు. పదం ఉండదు, పరమార్థం ఉంటుంది. పల్లి పట్టిలో పల్లి ఉంటుంది, పరమార్థం ఏముంటుంది? ఇంతకు మించి ఇంకొక ప్రశ్న వేసినా నీ పళ్ళు పటకారతో పీకి పారేస్తాను. పండిపోయిన పళ్ళ డాక్టర్లా మాట్లాడకండి. కొరికి నమిలి మింగాలి, అంతే కదా? అంతే. కొరికేవా? నవ్వులు. ఏమైంది? నీకేమైంది? నోరు తీపైంది. పళ్ళ నొప్పి మొదలైందా? లేదు. ఎంత గట్టిది కొరికినా నీకు పంటి నొప్పి రాలేదని రుజువైంది. ఇదంతా ఎందుకు? పార్లరమ్మ పళ్ళు అంత సులువుగా ఎందుకు నొప్పెట్టాయని చెప్పింది? మీకు అర్థం కాలేదా? నీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు. ఉన్నట్టుండి పార్లరమ్మకి పంటి నొప్పి ఎలా వచ్చింది? అంటే పార్లరమ్మ మలేషియా నుండి వచ్చినట్టు లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఉన్నట్టుండి దవడ వాచిపోయేంత పన్ను నొప్పి ఎలా వస్తుంది? నీకెప్పుడైనా పంటి నొప్పి వచ్చిందా? లేదు. నేను చిన్నప్పటి నుంచి చెరుగడలు నమ్ములుతూ పెరిగాను కాబట్టి నాకు పంటి నొప్పి రాలేదు. నువ్వు టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లో నోటి నిండా పళ్ళున్న ఒక పళ్ళగంప లాంటి ఆంటీలా మాట్లాడుతున్నావు. ముందు మీరు విషయం ఏంటో చెప్పండి. పంటి నొప్పి ఒక్కసారిగా రాదు. ముందు స్వీట్ తిన్నా, చల్లటి నీళ్లు తాగినా, వేడి టీ తాగినా పళ్ళు జివ్వుమంటాయి. తర్వాత కొరకడానికి ఇబ్బందిగా ఉండి పళ్ళు పుచ్చిపోయి పాడైపోయి పీకే స్టేజ్కి వస్తాయి. మీరు ఎన్నో పళ్ళు పీకిన అనుభవం ఉన్న ముద్దురు మూతి పళ్ళ డాక్టర్ లాగా భలే చెప్పారు. థ్యాంక్ యూ. పార్లరమ్మ అంతకు ముందు వరకు బాగా మాట్లాడి మలేషియా వాళ్ళు రాగానే తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని పంటి నొప్పని నాటకం ఆడిందని నాకు మూతి పళ్ళంత గట్టిగా అనిపిస్తుంది. నాకూడా అదే అనుమానంగా ఉంది. కొబ్బరి పచ్చడి చేయాలని పక్కన పెట్టిన కొబ్బరి మొత్తం ఇక్కడే కూర్చొని కసా పిసా కొరికేసింది, కరకరా నమిలేసింది. హఠాత్తుగా పంటి నొప్పని ఎలా అంటుంది? కొబ్బరంటే నీ బుగ్గల్లా మెత్తగా కాకుండా గట్టిగానే ఉంటుంది. గట్టి కొబ్బరి కొరగ్గానే సబా అని యాడ్లో లాగా అరవాలి. అరవలేదుగా. కాబట్టి పార్లరమ్మకి పంటి నొప్పి లేదు. నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని పంటి నొప్పి అడ్డం పెట్టుకుని నోరు మూసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. మీకో విషయం తెలుసా? రోహిణితో వెళ్ళింది శృతి. కాస్త అనుమానం వచ్చినా శృతి మీలానే కనిపెట్టేస్తుంది. అయితే అక్కడ ఏం జరుగుతోంది? పార్లరమ్మ బండారం బయటపడుతుందా? దొంగ పంటి నొప్పి గురించి తెలుసుకుంటుందా?
ఏం చేస్తున్నారు మేడం? ఈగలు తోలుకుంటున్నాను. ఫ్యాన్ వేసుకోవచ్చు కదా మేడం. కరెంటు బిల్ ఎవరు కడతారు? మీ ఆయన కడతారా? పేపర్తో విసురుకుంటే ఈగలు పోతాయి, గాలి వస్తుంది. ఒక్క పేపర్కి 2 లాభాలు. డాక్టర్, శృతి, నాకిప్పుడు పంటి నొప్పి తగ్గిపోయింది. వెళ్దామా? ఇంట్లో నోరు పడిపోయినట్టు చేసావ్. క్లినిక్ లోకి అడుగు పెట్టగానే ఎలా తగ్గిపోయింది? ఎలా మాట్లాడుతున్నావు? తగ్గినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ బయటికి వెళ్ళగానే వస్తుంది. నా ఫ్రెండ్ కి కూడా ఇలాగే అయింది. తగ్గిందని డబ్బింగ్ వచ్చింది. డబ్బింగ్ చెప్పే టైంకి మళ్ళీ వచ్చేసింది. సరే, భోజనం టైం అయింది కదా, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? పంటి నొప్పి పైకి కనపడదు, తట్టుకోలేదు. పక్కన ఎవరో ఒకరు ఉండాల్సిందే. తగ్గిందిలే. తగ్గిందో తుఫాను ముందు ప్రశాంతత లాగా లోపల ముదిరిపోతుందో. పంటికి మొహంలోని అన్ని నర్వ్స్ కి సంబంధం ఉంటుంది. మా లలిత పిన్ని పంటి నొప్పి అనుకుని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు చెంప మీద కరెంట్ షాక్ కొడుతోంది. సర్లే, నిర్లక్ష్యం చేయను. రేపు మనోజ్ని తీసుకొని వస్తాను. ఇవాళ నాకు ఒక క్లయింట్ తో అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాక క్లయింట్ తో అపాయింట్మెంట్ ఏంటి? అబ్బా శృతి, వదిలే. ఏంటి ఇదంతా నాటకమా? సడన్ గా నువ్వు పంటి నొప్పని ఎందుకు నాటకం మొదలు పెట్టావు? ఏంటి, ఏది తప్పించుకోవాలని పంటి నొప్పి అని అబద్ధం చెప్పి బయటకొచ్చావు? శృతి, నాకు అర్థమైంది. ఒక కొబ్బరి చిప్ప మొత్తం కసాపిసాద్ నమిలేసి సడన్ గా పంటి నొప్పి అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదే డౌట్ బాలు కూడా వచ్చింది. నిజం చెప్పు, ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఈ పంటి నొప్పిని అడ్డం పెట్టుకున్నావు? ఏం తప్పించుకోవాలని? నొప్పి నొప్పి. డాక్టర్ 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 నొప్పి. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈగలు తిరుగుతున్నాయి, బిజీ అంటావేంటి? అర్జెంట్ అని చెప్పు. అలాగే. నొప్పి. మేడం, కరెంటు బిల్ వచ్చింది. ఉత్త కరెంటు బిల్లేనా? ఎన్ని పళ్ళో తెలియదు కానీ పంటి నొప్పి అని మాత్రం అంటున్నారు. పంపించు, నీ జీతం కూడా కవర్ అవుతుందేమో చూద్దాం. మళ్ళీ సడన్ గా వచ్చిందేంటి? అదేంటి మేక భాష కప్ప భాష మాట్లాడుతున్నావు? పిప్పన్నా? నొప్పి నొప్పి. ఏంటి? మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు. పదా. ఏంటి ప్రాబ్లం? కిడ్నీలో డైమండ్స్ ఉన్నాయంట. మరి లేకపోతే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? పంటి నొప్పని బాధపడుతోంది. ఓ అవునా? ఏది నోరు తెరవమ్మా. ఏంటి టాబ్లెట్స్ ఇచ్చి పాపాలా? డాక్టర్ నువ్వా నేనా? మీరు పేషెంట్ కొరియనా? కాదు, మలేషియా. తెలుగు రాదా? మీరు విన్నది తెలుగే డాక్టర్. నొప్పి వల్ల మాటలు సగం మింగేస్తోంది. ఓ ఐసీ. సాధారణంగా ఇలాంటి నొప్పి ఎందుకు వస్తుందంటే ఐస్ క్రీంలు, చాక్లెట్లు, చల్లటి వస్తువులు తీసుకోవడం వల్ల వస్తుంది. లక్షలు మింగడం వల్ల కూడా వస్తుందా? శృతి, ఏం లేదు. ఇంతకీ మీరు సైంటిస్టా డెంటిస్టా? ఎందుకు అలా అడిగారు? ఇక్కడ నొప్పి నొప్పి అని నోరు తెరుచుకొని కూర్చుంటే మీరు సైంటిస్ట్ లాగా క్వశ్చన్స్ అడుగుతారేంటి? నర్స్ పట్టుకో. నోరు తెరవండి. నోరు తెరవండి. మేడం, కరెంటు బిల్లు కట్టాలా? చూద్దాం, నీ శాలరీ కూడా ఇవ్వాలి కదా. ఏమంటున్నారు? మేమేదో మాట్లాడుకుంటున్నాం. పన్ను పీక్కుండా మొగుడు పెళ్ళాల్లాగా మాట్లాడుకుంటారేంటి? ఓ పన్ను పుచ్చిపోయింది. అయ్యయ్యో, నేనేదో నాటకం ఆడితే నిజంగానే పన్ను పుచ్చిపోయిందంటుందే. పన్నుకి మందు వేద్దాం. మందు వేస్తే మళ్ళీ నొప్పి రాదా? లేదు, మళ్ళీ రేపొస్తుంది. ఏడ్చినట్టే ఉంది. ఇవాళ ఒక్క రోజుకి మెడిసిన్ ఇచ్చేస్తారా? నొప్పి పూర్తిగా పోవాలి. నొప్పి పోవాలంటే పన్ను పీకాల్సిందే. మరి పీక్కుండా ఇంకా ఏం పీకుతున్నారు? పీకమని చెప్తేనే కదా పీకేది. నర్స్ గట్టిగా పట్టుకో. పేషెంట్ ని గట్టిగా పట్టుకో. మీ నర్సుకి జీతం ఇవ్వలేదా? నీకెలా తెలుసు? పేషెంట్ ని పట్టుకోకుండా గాడిద పళ్ళు పీకుతోందా? నేను మీ పళ్ళెప్పుడు పీకాను మేడం.
ఏయ్ నువ్వు సిస్టర్వి సిస్టర్లా ఉండు. ఏమంటోంది? కప్ప భాషలో ఏదో బెబ్బెబ్బె పీకమంటుంది. ఆ పీకుతున్నా. ఇందాకటి నుంచి అదే మాట చెప్తున్నారు. సరే అండి ఉండండి. ఆ ఆ ఆ అనా ఆ. అయ్యో మలేషియా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పన్ను పీకించుకోవాల్సి వచ్చింది. భోజనం ఎలా ఉంది? మీ మలేషియా వెళ్ళిన కొత్తలో ఇండియా వస్తే మా అమ్మ కొసరి కొసరి వడ్డించేది. ఇప్పుడు మా అమ్మ లేదు. మీనా చేతి వంట తింటే మా అమ్మనే గుర్తొచ్చింది. కొందరు తిన్న కడుపు కప్ప కడుపులా ముందు పెట్టుకుని కూడా ఏనాడు మెచ్చుకోరు. మీరు మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. మలేషియా వెళ్ళాక మీనాకి ఫోన్ చేసి ఫోన్లో వంటలు నేర్చుకుంటాను. అక్కడ ఇండియన్ ఫుడ్ చాలా కాస్ట్లీ. అయ్యో, అత్తయ్య, మావయ్య, ఇదిగోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్లీజ్ బాలు, వద్దు. పెళ్లి రోజునాడు ఎవ్వరు ఆశీర్వదించినా ఏమిచ్చినా కాదనకూడదు. మీ దాంపత్యంలో అప్పుడే 25 ఏళ్లు గడిచాయి. ఇంకా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలి. ప్రభా, మీ రుణం తీర్చుకోలేం. మీ కోడలు మలేషియానే కదా, అక్కడికొస్తే మా ఇంట్లోనే ఉండాలి. బాలు, నీకు మలేషియా నుంచి ఏం పంపించమంటారో చెప్పు. ఏం వద్దు సార్. మీ ఇంటికి వచ్చిన అతిథిని సంతోషపెట్టి పంపించండి, అది చాలు. నీ మంచి మనసుకంతా మంచే జరుగుతుంది బాలు. ఏవండి, బయలుదేరదామా? ఇక బయలుదేరదాం. కాసేపు ఉండండి. మా కోడలు రోహిణి వచ్చాక వెళ్ళండి. పాపం మీతో మాట్లాడకుండా అయింది. సడన్ గా పంటి నొప్పి వచ్చింది. అవును, ఆవిడకి అన్నీ ఉన్నట్టుండే వస్తాయి. మా పెద్దబ్బాయి మీ మలేషియా అల్లుడు. అవునవును, మామను చూడని అల్లుడు, ఆ తారిల్లే తెలియని అల్లుడు. నీకు నువ్వు ఓపుతావా? ఏం చేస్తున్నావు బాబు? నేనొక పెద్ద బిజినెస్ మ్యాన్ అంకుల్. నేను కూడా బిజినెస్ మ్యాన్నే, కానీ ఇలా చెప్పుకోలేదంతే. లేట్ అవుతుంది, మనం బయలుదేరదామండి. ఎలా వెళ్తారు? అన్నయ్య, నువ్వు వెళ్ళి డ్రాప్ చేసి రావాలి కదా. లేదు, ఫోన్ చేసి టాక్సీ స్టాండ్ నుంచి టాక్సీ తెప్పించాను. అమ్మా మీనా, మీరేమైనా అనుకోండి, ఈ కాలంలో ఇలాంటి కోడలు ఉండడం అరుదు. మీనా వల్ల మీ వంశానికే పేరొస్తుంది. అమ్మా, మంచినీళ్ళు కావాలా? తోగొల్సింది నువ్వు. నాకొద్దులే.